హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు జస్లీనా ట్రెడిషనల్ ఫుడ్స్. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ గుంట పులిహోర. దీన్ని ప్రాంతాన్ని బట్టి పలు రకాల పేర్లతో పిలుస్తారు. కర్ణాటక ప్రాంతంలో బన్నెపడ్డు అని, మరో ప్రాంతంలో పొంగనాలు అని పిలుస్తారు. మా సైడ్ దీన్ని పులిబొంగరాలు అని పిలుస్తారు. ఇప్పుడు దాని తయారీ విధానం చూద్దాం. ముందుగా దోసపిండిని తీసుకొని అందులోకి 2 మీడియం సైజు ఉన్న ఉల్లిపాయ తరుగు, 2 పచ్చిమిర్చి తరుగు, కొంచెం కరివేపాకు, 1 ఇంచ్ అల్లం తరుగు వేసి బాగా కలిపెట్టాలి. చివరగా రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. దీనికి వాడే పిండిని అప్పటికప్పుడు వేసింది కాకుండా 2 రోజుల తర్వాత పిండి అయితే బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి గుంట పులిహోర ఇనప బాండల్ని ఉంచి అన్ని గుంటల్లో కొంచెం నూనెను వేసి వేడెక్కనివ్వాలి. ఇది వేడెక్కేలోపు మనం కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 12 నుండి 15 వరకు కారం గల ఎండుమిర్చిని వేసి అందులో 1 మీడియం సైజు ఉన్న వెల్లుల్లి రెబ్బలను వేసి 1 టేబుల్ స్పూన్ జీరా మరియు 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు, 1 మీడియం సైజు ఉన్న ఉల్లిపాయ తరుగు వేసి కొంచెం నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదే కారం నేను ఎగ్ దోశ వీడియోలో యూస్ చేశాను, చెక్ చేయండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఎర్ర కారం రెడీ. దీనిలో కొంతమంది పోపు వేసుకుంటారు, పోపు వేసుకోకపోయినా బాగుంటుంది. నేనైతే పోపు వేయలేదు. దీనిలో యూస్ చేసే దోసపిండిని ఎలా తయారు చేయాలని నేను ఎగ్ దోశ వీడియో చేశాను, అందులో క్లియర్గా చెప్పాను, చెక్ చేయండి. వేడెక్కిన బాండల్లో కొంచెం కొంచెం దోశ మిశ్రమాన్ని వేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్ మీద చేయాలి, లేకపోతే పై వరకు కాలుతుంది కానీ లోపల పిండి పిండిగానే ఉంటుంది. ఒక సైడ్ కాలిన తర్వాత దాన్ని ఫోర్క్తో కానీ లేదా స్పూన్తో కానీ లేదా సన్నని కమ్మితో కానీ మరోవైపు టర్న్ చేసుకోవాలి. అన్నిటినీ తిప్పుకున్న తర్వాత అన్నిటి మీద కొంచెం నూనెను వేసుకోవాలి. అన్ని వైపులా బాగా కాలిన తర్వాత ఒక్కొక్కటిగా తీసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే గుంట పులిహోర రెడీ. ఈ పులిహోర లైట్గా పుల్లగా ఉండడం వల్ల కారంతో చాలా బాగుంటాయి. నేను ఏదైతే కారం చేశానో దాన్నే ఎగ్ దోశ వీడియోలో యూస్ చేశాను. అలాగే దోశ బ్యాటర్ని ఎలా తయారు చేయాలనేది కూడా అందులో క్లియర్గా చెప్పాను. దాన్ని నేను లాస్ట్లో ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. If you like this video, please like, share and subscribe. Thank you for watching.